ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారో, జాతక దోషాలు నక్షత్ర దోషాలు తొలగింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంకాలం పూట తులసి కోట దగ్గర మహిళలు ఉసిరిక దీపాలు వెలిగించి, ఆ తర్వాత ఉసిరిక దీపాలు వెలిగించడంతో పాటుగా తులసి కోట దగ్గర ఒక తమలపాకు ఉంచాలి. ఆ తమలపాకులో ఒక రాగి నాణెం ఉంచాలి. రాగి నాణెం మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఒక రూపాయి నాణ్యాన్ని తమలపాకులో ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాన్ని లేదా రాగి నాణ్యాన్ని సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించాలి. ఆ రూపాయి నాణ్యానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. పుష్పాలతో అక్షింతలతో పూజ చేస్తూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి, ఆ తర్వాత బెల్లం ముక్క అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని పిల్లలకు అందించాలి. అలాగే పిల్లలు చెప్పిన మాట వినటానికి, పిల్లలు జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి పాలల్లో అటుకులు కలిపి ఆ రాగి నాణెము లేదా రూపాయి నాణెం దగ్గర నైవేద్యంగా సమర్పించి, అటుకులు కలిపిన పాలు మీ పిల్లలకి ప్రసాదంగా ఇవ్వాలి. ఇలా చేస్తే కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. ఆ నాణ్యానికి హారతి ఇచ్చి ఆ రూపాయి నాణెము లేదా రాగి నాణ్యాన్ని పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఏర్పాటు చేయాలి. కార్తీక పౌర్ణమి సందర్భంగా తల్లులందరూ తులసి కోట దగ్గర ఈ రాగి నాణెము లేదా రూపాయి నాణెం పరిహారం పాటించండి. సంవత్సరం మొత్తం చంద్రబలం ఉంటుంది. మీ పిల్లలు అద్భుతంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అన్ని నక్షత్ర దోషాలు తొలగింపజేసుకోవటానికి దేవాలయ ప్రాంగణంలో నక్షత్ర దీపాన్ని వెలిగించాలి. ఈ నక్షత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే దేవాలయ ప్రాంగణంలో నక్షత్రం ముగ్గు వేయాలి. అలా నక్షత్రం ముగ్గు వేసిన తర్వాత ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నక్షత్రం ముగ్గు వేసిన తర్వాత ఆ నక్షత్రం ముగ్గులో 27 బిందువులు వస్తాయి. ఈ 27 బిందువుల దగ్గర 27 పిండి దీపాలు వెలిగించాలి. లేదా ఈ 27 బిందువుల దగ్గర 27 ఉసిరిక దీపాలు వెలిగించాలి. లేదా 27 బిందువుల దగ్గర 27 మట్టి ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపాలు వెలిగించాలి. దీన్నే నక్షత్ర దీపం అంటారు. ఈ నక్షత్ర దీపం వెలిగించిన తర్వాత ఈ ముగ్గుకి అన్ని వైపులా 2 నిలువు గీతలు గీయాలి. కుడివైపు ఎడమవైపు పైన కింద 2 నిలువు గీతలు గీసినట్లయితే అన్ని రకాలైనటువంటి శక్తులు ప్రచోదనం చేసుకొని 27 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు నక్షత్ర దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అయితే నక్షత్రం ముగ్గు వేసినప్పుడు 27 బిందువుల దగ్గర 27 దీపాలు వెలిగించటం వీలు కాని వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీ గృహంలోనే పూజా మందిరంలో లేదా ఇంటి ఆవరణలో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద నక్షత్రం ముగ్గు వేయండి. ఆ నక్షత్రం ముగ్గు మీద నవధాన్యాలు పోయండి. ఆ నవధాన్యాల మీద ఒక పెద్ద మట్టి ప్రమిదను ఏర్పాటు చేయండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి పోసి 3 రంగులున్నటువంటి నూలు వస్త్రాన్ని పేని ఒక ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర ఏదైనా నైవేద్యం సమర్పించండి. దేవాలయంలో ఇలా 27 బిందువుల దగ్గర 27 దీపాలుంచి నక్షత్ర దీపం వెలిగించలేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంటి ఆవరణలో ఈ దీపాన్ని వెలిగించినా కూడా నక్షత్ర దీపం వెలిగించిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే దేవాలయంలో వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. ఇలా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ 2 ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సంవత్సరం మొత్తం కూడా నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.